హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇది ఈరోజు ప్లాన్ ఏంటంటే తిరుపతి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. సో నేను నా ఫ్రెండ్, ఇదేం చాలా రోజుల నుంచి ప్లాన్ ఏం లేదు, అలా వెళ్దాం అనుకున్నాను అంతే. సో చాలా రోజుల తర్వాత నుంచి వెళ్దామని అనుకుంటున్నాను. యాక్చువల్లీ తిరుపతి వెళ్ళేది ఇది నా ఫస్ట్ టైం, నా లైఫ్లోనే ఫస్ట్ టైం. సో అండ్ ఇదే నా ఫస్ట్ వ్లాగ్ చేసేది. సో గైస్, సో యాక్చువల్లీ ఈరోజు నైట్కి నాకు నైట్ టైం తెలియదు కానీ ట్రైన్ ఉంది. సో దాని వెళ్ళే లోపు నాకు మధ్యలో కొంచెం కాలేజీలో పని ఉంది, అది ముగించుకొని నేను స్టేషన్ చేరుకోవాలన్నమాట. సో అందువే నా ఫ్రెండ్ కూడా వస్తాడు, వాడిని కూడా పికప్ చేసుకొని నేను వెళ్ళాలన్నమాట. సో సీ యూ ఇన్ ద స్టేషన్, అంటే రైల్వే స్టేషన్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మా ట్రైన్ టికెట్ అనమాట, చిక్బళ్ళాపురం టు తిరుపతి. సో ఇప్పుడు మేము డైరెక్ట్గా చిక్బళ్ళాపురం టు మెజెస్టిక్ వెళ్తున్నాము. అక్కడికి చేరుకోవడానికి సెవెన్ అవుతుంది. అండ్ మేము 7 కల్లా మేము మెజెస్టిక్ చేరుకున్నాము. సో ఇప్పుడు మా ట్రైన్ అయితే 8:30కి ఉంది. సో డిన్నర్ చేసేకి మేము అక్కడే పక్కనే ఉన్న హోటల్కి వెళ్ళామన్నమాట. అక్కడ నేను నా ఫ్రెండ్ 2 మీల్స్ తీసుకున్నాము. సో దానికి 200 పట్టింది. సో ఇప్పుడు డిన్నర్ చేయాలి. అండ్ వాటర్ బాటిల్ అయితే మర్చిపోయాము, అంటే బయట వాటర్ అంత బాగుంటుంది కదా అనుకొని మేము వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళాము అన్నమాట. అండ్ మా ఫుడ్ అయితే రెడీగా ఉంది. సో ఇప్పుడు ఫుడ్ తిని ట్రైన్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూడండి, మాకు ఫుల్ మీల్స్లో 1 చపాతీ అండ్ 1 ఫుల్ బౌల్ ఆఫ్ రైస్ ఇచ్చారు. అండ్ 1 రసం కర్రీ ఇచ్చారన్నమాట. ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంది. గైస్, మాకు మీల్స్తో పాటు 1 కప్ పాయసం కూడా ఇచ్చారన్నమాట. అండ్ పాయసం నేను తాగను స్వీట్లు ఎక్కువగా, అలాంటిది నా ఫ్రెండ్ తాగు అన్నాడు, అందుకోసం నేను 1 కప్ టేస్ట్ చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో గైస్, కనిపిస్తుంది కదా, క్రాంతివీర సంగొల్లి రాయಣ್ణ రైల్వే స్టేషన్, అంటే మెజెస్టిక్లో ఉండే రైల్వే స్టేషన్ ఇది. సో ఇప్పుడు మనం జర్నీ ఇక్కడే చెప్పాను కదా ఆల్రెడీ, తిరుపతికి అనమాట. సో మన ట్రైన్ వచ్చేసి 8:30కి ఉంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయింది. 7 కల్లా మేము డిన్నర్ చేసి ఇప్పుడే, సో ఇప్పుడు 7:30కి వచ్చామన్నమాట. ఇంకో ½ అవర్ వెయిట్ చేస్తే మన ట్రైన్ వస్తుంది. అది మా మైసూర్ నుంచి డైరెక్ట్ తిరుపతి ఎక్స్ప్రెస్ అన్నమాట. సో ఇంకో ½ అవర్లో మన జర్నీ స్టార్ట్ చేస్తాము. గైస్, ఇప్పుడే మనము స్టేషన్ లోపలికి వచ్చేస్తాం అన్నమాట. సో మన ప్లాట్ఫామ్ నెంబర్ వచ్చి 6. సో ఇంకో 10-20 మినిట్స్లో వచ్చేస్తుంది మన ట్రైన్. సో దానికోసం వెయిట్ చేస్తున్నాము. సో చూడండి, కనిపిస్తుంది కదా. గైస్, ఇప్పుడు టైం వచ్చి 3:45 అవుతుంది. సో మనము తిరుపతి కాకుండా చంద్రగిరిలోనే దిగేసాం అన్నమాట. సో ఎందుకంటే నా ఫ్రెండ్ చెప్పాడు, ఇక్కడ నుంచి శ్రీవారి అదే మెట్టిలు కొంచెం దగ్గర అంట. సో అందుకే మేము ఇక్కడే దిక్కునేసాము. ఇంకోటి ఏంటంటే అక్కడ ఓపెన్ చేసేదే 6 తర్వాత అంటున్నారు. సో అందుకే ఇంకా టైం ఉంది. సో కమాన్ గైస్, లెట్స్ గో. అండ్ మాకు నైట్ ట్రైన్ జర్నీలో అయితే
ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారు అనమాట. కనిపిస్తున్నారు కదా, వీళ్ళే ట్రైన్లో పరిచయం అయిన వాళ్ళ ఫ్రెండ్స్. అండ్ వెళ్ళేదారిలో మాకు కాఫీ షాప్ అయితే కనిపించింది. అండ్ మార్నింగ్ కాఫీ ఒక కప్ తాగి టైం చూడండి, టైం ఆల్రెడీ 4:20 అయిపోయింది. అండ్ ఇక్కడ చూస్తే అండ్ ఆన్ ది వేలో మాకు క్యామెల్ అయితే కనిపించింది. కానీ దాన్ని ముట్టుకోవడానికి ట్రై చేశాను, కానీ ఎందుకని. సో గైస్, మేము ఆటో మాట్లాడుకొని అక్కడి నుంచి శ్రీవారి మెట్టిలో అంటే గేట్ దగ్గరికి వచ్చేసాను అనమాట. ఇక్కడ ట్రాఫిక్ చూస్తే దాదాపు 2 కిలోమీటర్స్ దాకా ట్రాఫిక్ ఉంది. అది మార్నింగే. అండ్ మార్నింగ్ మాకు 6:30 అలాగా గేట్లు అయితే ఓపెన్ చేశారు. సో ఇప్పుడు మేము ఫాస్ట్గా వెళ్తున్నాం అన్నమాట. ఇది సో టికెట్లు తీసుకోవడానికి. మార్నింగ్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ మంజు అంతా బాగుంది. సో అండ్ గైస్, మెట్లెక్కి సగం దూరం అయితే చేరుకున్నాం అన్నమాట. ఇంకా సగం దూరం అంటే ఏంటో 500-700 సంథింగ్ స్టెప్స్ ఉంది. ఒక స్టెప్ ఎక్కుతూ ఉంటే పాజిటివ్గా ఉంది, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. టైం వచ్చి ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, 12:30 అయిపోయింది. అంటున్నారు. ఏందో స్వామిని చూడాలి. ఆ శ్రీవారి అనుగ్రహం నుంచి త్వరగా దర్శనం అయితే చాలా. సో గైస్, మేము ఫ్రెష్ అప్ అయ్యి మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసేకి ఇక్కడ ఫ్రీ ఫుడ్ అయితే పెడతారన్నమాట తిరుమలలో. సో 3 times అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ టేస్ట్ అండ్ నీట్నెస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే శ్రీవారి దర్శనం ముందు ఇక్కడ వరాహస్వామి అనే దేవుడి దర్శనం ఫస్ట్ చేసుకోవాలన్నమాట. అక్కడ చేసుకుని అండ్ శ్రీవారి దర్శనం చేసుకోవాలి అని ఇక్కడ పెద్దవాళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ స్వామివారు ఉండేకి చోటు వరాహస్వామియే ఇచ్చాడంట ఇక్కడ ఉండేకి పర్మిషన్. సో అందుకోసం ఇక్కడ ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకుని వరాహస్వామిది, దాని తర్వాత ఈ స్వామివారి దర్శనం చేసుకోవాలి.
గాయస్ ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 2:30 అవుతుంది. సో మేము నిన్న 2 o'clock ఆఫ్టర్నూన్ 2 o'clockకి దర్శనానికి వెళ్ళాము అనమాట. సో అది ఆఫ్టర్నూన్ 2 o'clock వెళ్తే మిడ్ నైట్ 12 o'clockకి కరెక్ట్గా ఎగ్జాక్ట్ 11:57కి అన్నట్టు ఇదయింది, దర్శనం అనేది జరిగింది మాకు. సో మేము బయటికి వచ్చేలోపు అరౌండ్ 1:30 అయిపోయింది. సో ఇప్పుడు మా లగేజెస్ అన్నీ తీసుకొని బయటకు వచ్చినాం అన్నమాట. అండ్ ఫైనలీ మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగిందన్నమాట. అండ్ గుడి నుంచి బయటికి రాకూడదు అనుకున్నాము. అందుకోసమే మేము దర్శనం అయిన తర్వాత గుడి వెనకాలే వెళ్ళి అరగంట కూర్చొని గోపురాన్ని చూస్తూ ఉండిపోయామన్నమాట. నాకైతే చాలా పాజిటివ్గా అనిపించింది. నేను నా ఫ్రెండ్ గుడిని గోపురాన్ని గోల్డ్ కలర్ ఉండింది కదా, ఆ గోల్డ్ కలర్ గోపురాన్ని చూస్తూ ఉండిపోయామన్నమాట. అరగంట కూర్చున్నాం. చాలా అంటే చాలా బాగుంది వైబ్. అండ్ ఈ టికెట్ చూపిస్తే పర్ పర్సన్కి ఇండివిజువల్కి లడ్డు ఫ్రీ అనేది ఇస్తారు. దట్స్ ఇట్ గైస్, తిరుపతి బ్లాగ్. అంటే ఇదే నా ఫస్ట్ బ్లాగ్ అనమాట. ఏదో చేయాలనిపించింది, చేశాను. ఇంకా ముందు చేస్తాను అనుకుంటున్నాను, చేస్తా. సో మీ అందరి సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ గైస్.